హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా డాడీ బర్త్డే వ్లాగ్ ఇది. మా డాడీ బర్త్డేకి ఎప్పుడు పార్టీలే కాకుండా ఈసారి పేరెంట్స్ లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పేసి మేము ఫిక్స్ అయినాము. అందుకని చెప్పి మా డాడీ ఫుడ్ డొనేట్ చేయడానికి ఒక స్కూల్లో పోయి మాట్లాడేసి వచ్చిన తర్వాత మా మమ్మీ ఇంకా వెజ్ కుకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసింది. ఫస్ట్ వెజ్ కుక్ చేస్తుంది. లైక్ ఫస్ట్ సాంబార్ చేస్తుంది. ఆయిల్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్ని వెజిటేబుల్స్ వేస్తుంది. అంటే ఏవైతే పప్పుచారు పోపులు వేస్తారో అవన్నీ వేసి నీళ్ళు పోసి కొంచెం ఉడకబెట్టింది. పసుపు కూడా వేసింది. దాని తర్వాత నీళ్ళు పోసి బాగా మసల పెడుతుంది. దాని తర్వాత కారం, ఉప్పు అవన్నీ వేసింది. బేసికల్గా అయితే మా మమ్మీ పప్పుచారు మంచిగానే చేస్తుంది. మేము తినము, అంటే మాకు పప్పు నచ్చదు. ఓన్లీ మా డాడీ తప్ప ఎవ్వరు తినరు మా ఇంట్లో పప్పు. ఇప్పుడు మా మమ్మీ అది మసలబెట్టింది, కలుపుతుంది, ఉప్పు కూడా వేసింది. అంటే టేస్ట్ చూడకుండా ఉండింది అనమాట. ఆమె ఎస్టిమేషన్ ఆమెకి నచ్చినంత వేసింది. జనరల్గా వాళ్ళు వండేటప్పుడు వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా దేనికి ఎంత వేయాలని చెప్పి. నీళ్ళు మసలబెట్టిన తర్వాత దాంట్లో ఇప్పుడు మళ్ళీ అది బాగా మసిలిన తర్వాత చింతపండు రసం పోస్తుంది. అందుకని చెప్పి కలిపి చూస్తుంది మసిలిందా లేదా అని చెప్పి. చింతపండు రసం పోసిన తర్వాత అది బాగా మసలబెట్టింది. అవి మునక్కాయలు ఉడికినాయా లేవా అని చెప్పి చూస్తుంది. చింతపండు రసం పోసి బాగా మసలబెట్టి అలానే పప్పు మెత్తగా రుబ్బుకుంది వేసుకొని దాంట్లో సాంబార్ పొడి వేసింది. మస్తు అయింది పప్పు మాత్రం టేస్ట్. అంటే నేను ఎప్పుడు తినాను కదా పప్పు, ఆ రోజు తిన్నా, బాగుంది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చింతల వ్లాగ్స్.